మెట్రోను కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేయదని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను వద్దన్నాననో రేవంత్ రెడ్డి ముఖం చూసో మెట్రో ఆగదని చెప్పారు. మెట్రోలో మార్పులు చేసి ఫైల్ కేంద్రానికి పంపేందుకు రేవంత్ రెడ్డి సర్కారుకు 10 నెలలు పడితే కేంద్రం మాత్రం 3 నెలల్లోనే క్లియర్ చేయాలా? ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. మీకు స్టేట్లోనే మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీ క్యాబినెట్ అప్రూవల్ కావడానికి 10 నెలలు పడితే మీరు ఏ ప్రాతిపాదికన కేంద్ర ప్రభుత్వాన్ని రోజుల్లో క్యాబినెట్ అప్రూవల్ చేయలేదు, కిషన్ రెడ్డి అడ్డుకుండా మాట్లాడతారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం. కాబట్టి ఈ మెట్రో విషయంలో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మెట్రో నెట్వర్క్ పెరుగుతున్నటువంటి విషయం వాస్తవం. దానికి హైదరాబాదు నా మీద ఆరోపణలు చేసినా చేయకపోయినా హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వము తప్పకుండా ఆమోదం ఇస్తుంది. అంతే తప్ప ఈయన ముఖం చూసో ఆయన ముఖం చూసో నేను వద్దంటున్నాను, నేను ఇవ్వాలంటున్నాను అది రాదు. మీకు స్టేట్లోనే మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీ క్యాబినెట్ ఏపీలో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మతపరమైన రిజర్వేషన్లను ఎత్తేస్తామని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీల రిజర్వేషన్లను ముస్లింలకు ఇస్తామంటే ఎలా ఊరుకుంటామని ప్రశ్నించారు ఆయన. ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు కూడా కొట్టేసిందని చెప్పారు. ముస్లిం రిజర్వేషన్స్ మతపరమైన రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్నారు కదా, ఆంధ్రలో వీళ్ళ ప్రభుత్వమే ఉంది, రద్దు చేస్తారని అడిగాడు. ఖచ్చితంగా ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. మేము గత శాసనసభ ఎన్నికల ప్రణాళికలో మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్స్ రద్దు చేసి ఆ రిజర్వేషన్స్ను బీసీ ఎస్సీ ఎస్టీలో కలుపుతామని కూడా స్పష్టంగా మేము చెప్పాము. ఇప్పుడు దానికి కట్టుబాటు ఉన్నాం. మేము బీసీ సామాజిక వర్గాల హక్కులు, వాళ్ళ అధికారాలు, న్యాయబద్ధంగా వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ వారికే చెందాలనుకోవడము ఏ రకంగా తప్పవుతుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ అన్యమతస్తులు తన్నుకపోకూడదని చెప్పడం తప్పెట్లవుతుంది. ముస్లిం రిజర్వేషన్స్ నేనేదో కేంద్ర మంత్రులను బెదిరిస్తున్నానని మాట్లాడతాను. ఇంత దిగజారి మాట్లాడితే ముఖ్యమంత్రి గారు ఏమాత్రం తెలంగాణకు శోభ పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇవి దిగజారుడు దివాలకూరు ఆరోపణలు తప్ప ముఖ్యమంత్రి స్థాయికి తెగవని మనం చేస్తున్నాం. కేంద్ర మంత్రులు నేను బెదిరిస్తానా? బెదిరింపులు నేను ఎక్కడైనా నన్ను తిట్టినోళ్ళనే నేను బెదిరించను. అందరూ ఆయనలాగా అనుకుంటే ఎట్లా? నేనేదో కేంద్రం